మన దేశానికి వెన్నెముక రైతు. మరి ఆ రైతుకి ఎందుకని వెన్నెముక సమస్యలు, మోకాల సమస్యలు చాలా త్వరగా వస్తాయి? ఈ వీడియో ఫార్మర్స్ కోసం. హాయ్, నేను డాక్టర్ శ్రీహర్ష నారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్. ఒక ముఖ్యమైన కారణం రిపీటెడ్ స్ట్రెస్, ఇంకా ఓవర్ యూజ్ వల్ల. ఫార్మర్స్ ఒకటే వర్క్ని రిపీటెడ్గా చేస్తుంటారు. మొక్కలు నాటడం, కొయ్యడం, భారం మోయడం లాంటివి. వీటి వల్ల జాయింట్ యొక్క కార్టిలేజ్ అనేది తొందరగా అరిగిపోతూ ఉంటుంది. అలానే బెండ్ పోస్చర్లో వర్క్ చేయడం, వంగి భారం మోయడం వల్ల మోకాలు, మెడ, ఇంకా నడుము దగ్గర డిస్క్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇంకొకటి రాంగ్ పొజిషన్లో వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల, వెయిట్ మోసినప్పుడు సరైన పొజిషన్లో లిఫ్ట్ చేయకపోవడం వల్ల కూడా ఎక్కువ ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. నో రెస్ట్, నో రికవరీ. ప్రాపర్ రెస్ట్ లేకుండా ఎక్కువ వర్క్ చేయడం వల్ల కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఫార్మర్స్లో చూస్తుంటాం. మన ఇండియన్ ఫార్మర్స్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఫార్మర్స్. వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ లేకుండా హెవీ వర్క్ చేస్తూ ఉంటారు. వర్కింగ్ టైం అనేది స్పెసిఫిక్గా ఉండదు. అలానే నొప్పి ఉన్నా కూడా ఎక్కువగా కంటిన్యూ చేస్తూ ఉంటారు వర్క్ని. వీటి వల్ల జాయింట్కి రెస్ట్ అనేది లేకుండా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ పెయిన్ వస్తూ ఉంటుంది. మన జాయింట్స్ ఒక రబ్బర్ టైర్ లాంటివి. ప్రాపర్ రెస్ట్ ఇచ్చినప్పుడే ఎప్పుడు వాడాలో, దాన్ని ఎంత వాడాలో ఆ విధంగానే వాడితేనే దానికి లైఫ్ ఎక్కువ వస్తుంది. ఫార్మింగ్ చేస్తూ కూడా జాయింట్ పెయిన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఫార్మర్స్ ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మొదటిది కరెక్ట్ పోస్చర్. ఎప్పుడైతే వెయిట్ లిఫ్ట్ చేస్తారో డైరెక్ట్గా బ్యాక్కి స్ట్రెయిన్ అవ్వకుండా నీస్ బెండ్ చేసి బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం అనేది ముఖ్యం. లెగ్ పవర్ యూస్ చేయాలి, డైరెక్ట్ బ్యాక్ మీద లోడ్ పడకుండా చూసుకోవాలి. సెకండ్ పాయింట్, బ్రేక్స్ ఆర్ మెడిసిన్. ప్రాపర్ బ్రేక్స్ తీసుకోవాలి. ప్రతి 30 మినిట్స్ 40 మినిట్స్ వర్క్ చేశాక అట్లీస్ట్ 2 to 3 మినిట్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్మాల్ బ్రేక్స్ ఫ్యూచర్లో పెద్ద సర్జరీస్ని అవాయిడ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, 5 మినిట్స్ డైలీ ఎక్సర్సైజెస్. మార్నింగ్ లేవగానే జాయింట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తే చాలా మంచిదండి. ఇంకా 4వది వచ్చి అప్రాప్రియేట్ టూల్స్ యూజ్ చేయడం అనేది బెటర్. వీటికి వచ్చి లాంగ్ హ్యాండిల్ టూల్స్, అలానే షోల్డర్ ప్యాడింగ్స్, ఇంకా నీ సపోర్ట్స్ లాంటివి యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ప్రాపర్ ఫుడ్స్ విషయానికి వస్తే ఫిష్, ఎగ్, మిల్క్, కర్డ్ అనేవి చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండి. డాక్టర్ని ఎప్పుడు కలవాలో తెలుసుకుందాం. ఎప్పుడైతే పెయిన్ అనేది 2 weeks కన్నా ఎక్కువ ఉంటుందో, పెయిన్ తగ్గకపోయినా, స్వెల్లింగ్ ఎక్కువ అవుతున్నా, నైట్ టైంలో పెయిన్ ఎక్కువ అవుతున్నా కూడా డాక్టర్ని కలవడం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ.